చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను తీశాయి. బైక్ మీద వెళ్లేవారు ఈ మాంజా తగిలి చాలా మంది పేక తెగడం అండ్ అలాగే చాలా మంది చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న గుజరాత్ సూరత్ లో సంక్రాంతికి తాజాగా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఫ్లైఓవర్ మీద నుంచి మోటార్ సైకిల్ పడి ఒకే కుటుంబం నుంచి 3 చనిపోయారు. సూరత్ కి చెందిన రెహాన్ రహీం షేక్ తన భార్య రెహానా 10 ఏళ్ల కుమార్తె అయేషాతో కలిసి బైక్ మీద బుధవారం వెళ్తున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పతంగులు ఎగరేసే చైనా మాంజా వాళ్ళ ముందుకు అడ్డుగా వచ్చింది. ఆ మాంజా వాళ్ళకు తగలకుండా తప్పించే ప్రయత్నం చేశాడు రహీం. ఇంతలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను గుద్దడంతో 70 అడుగులు ఎత్తైన ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయారు. బ్రిడ్జ్ కింద ఒక ఆటో ఉంది, కరెక్ట్గా దాని మీద పడ్డారు వాళ్ళు. ఈ ప్రమాదంలో రెహాన్ అయూస్ అక్కడికక్కడే చనిపోయారు. ఆటోపై పడిన రెహానాకు మేజర్ ఇంజరీస్ జరగడంతో అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న రెహానా కూడా బుధవారం రాత్రి చనిపోయింది. ఈ ఘటన అక్కడ స్థానికుల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ చైనా మాంజా వల్ల ఇలాంటివి జరగడం చాలా కామన్ అయిపోయాయి. హోల్ ఇండియాలో చూసుకుంటే ఈ చైనా మాంజా వల్ల చాలా మంది చనిపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి గాలిపటాల మాంజాలను వెంటనే బ్యాన్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మీరేమంటారు దీని గురించి? కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరింత కొత్త కంటెంట్ని మీ ముందుకు తేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.